మహాదేవ శంభో శంకర. మాస శివరాత్రి మహత్యం. మా అంటే మహాదేవుని, సా అంటే సదాశివుని, సి అంటే శిరస్సు వంచి శివధ్యానం చేస్తూ, రా అంటే రాగద్వేషాలు లేకుండా, త్రి అంటే త్రిసంధ్యలలో త్రినేత్రుని ఆరాధించి. స్వర్గంలో అన్ని సుఖాలు ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్ని నియమాలు ఉన్నాయి, అబద్ధాలు మాత్రం లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. వీటన్నిటికీ ఒకటే మార్గం. మాస శివరాత్రి నాడు మహాదేవుని ఆరాధించడం, ఓపికతో శరణు వేడి చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే పరమేశ్వరుడు. ఎప్పటికైనా కానీ శాంతి శివయ్య సన్నిధిలోనే దొరుకుతుంది. అయ్యవారికి ఇష్టమైనటువంటి కార్యాలు నిర్వహించి చేయటమే మాస శివరాత్రి యొక్క అంతరార్థం. పూజ్యపీఠాధిపతి గారి ఆశీస్సులతో మాస శివరాత్రి చేయటం ఒక శివయజ్ఞంగా సమానం. ఇటువంటి వారిని ఏ దైవ కార్యం చేసినా వారినైనా సరే వెనుక ఉన్నటువంటి కృషిని గుర్తించాలి. తదుపరి గణార్చన. ఈ గణార్చన మన శైవంలో ఒక మహత్తర కార్యక్రమం. దైవ సృష్టి ఎలా ఉంటుందో తెలుసా? శివయ్య ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించారు. 100 కేజీలు ధాన్యం బస్తా మోయగలిగే వ్యక్తి దానిని కొనలేనటువంటి స్థితిని, అలాగే దాన్ని కొనగలిగేటటువంటి స్థితి ఉన్నటువంటి వారికి దానిని మోయలేనటువంటి స్థితిని పెట్టారు. అదే మాయ. ఒక దైవ కార్యం చేయడం గొప్ప కాదు. ఆ కార్యం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తారో, సాటి మనిషిని కూడా గౌరవించి స్థితి పొందుతావో, ఏ దైవ కార్యం అయినా సరే అవకాశం పొందడం గొప్ప కాదు. పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గొప్పతనం ఉంది. డబ్బుంటే నలుగురికి సాయం చెయ్యి. మంచి హోదా కనుక ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు. మంచి పరపతి కనుక ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఏమీ లేకుండా ఒకరు చేసిన దైవ కార్యక్రమానికి సహాయం చెయ్యి. ఆపటానికి ప్రయత్నించకు. 100 యజ్ఞాల ఫలితం ఒక గాలివానకు కొట్టుకుపోయినట్టు ఉంటుంది. మాస శివరాత్రి మహత్యం. జీవులను బాధించి దేవుళ్లను ఆరాధించడం నిష్ప్రయోజనం. మాస శివరాత్రికి జరిగే అన్నదానంలో పరమేశ్వరులు కొలువై ఉంటారు. స్వార్థం వీడి ఆకలితో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి మీరు ఈ కార్యం ద్వారా ఏ సహాయం చేసినా అది సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులకి చెందుతుంది. ఒక దైవ కార్యం చెయ్యాలి అంటే అంగబలం అర్ధబలం కంటే కూడా సంకల్ప బలం గొప్పది. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వారు చేసే దైవ కార్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.